సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? రామయ్య గారు. రామయ్య. సార్ ఇక్కడ అంటే పాలకుర్తే కదా సార్? దర్దపల్లి. అంటే ఈ నియోజకవర్గం. ఓకే సార్, మరి పాలకుర్తి నియోజకవర్గంలో మేము చిన్న సర్వే చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. సో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, అప్పుడు డెవలప్మెంట్ బాగా జరిగింది, ఇప్పుడు డెవలప్మెంట్ బాగా అప్పుడంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు యశస్విని రెడ్డి గారు అంటే ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు 50,000 మెజార్టీ తోటి. ఏంటి సార్ అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అయితే కుంటుపడే ఉన్నాయి. ఇక రైతులకు పాయింట్ మాత్రం శాపం లాగుంది. అవునా సార్? రైతు బంధు ఆగిపోయింది, ఇప్పటికి 3 సార్లు ఆగిపోయింది రైతు బంధు. రుణమాఫీ చేసామని రుణమాఫీ సగం అయిపోయినాయి. నాకు కానేలేదు, పూర్తిగా నాకు కానేలేదు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కాలే. మీకు మాకు కాలేదు, కానే కాలే. 90% అయిందని చెప్తున్నారు. కాలే 60-70 వేల ఉన్నటువంటి వాళ్ళే అయినాయి. మరి ఇప్పుడు క్వింటాకి 500 రూపాయలు బోనస్ వస్తుంది. ఆ బోనస్ 3 సార్లకు ఒకసారి మిస్ అయింది, 2 సార్లు వచ్చింది. యాసంగి ఇవ్వలే మాకు, దాదాపు నాకే ఒక 50,000 రావాలి. ఇవ్వలే రాలే. ఇస్తామన్నారు కానీ సన్న ఓట్లు తీసుకున్నాం, ఇస్తామంటే క్రాప్ తక్కువ వచ్చింది, మాకు బోనస్ పడలే. సో రైతు భరోసా ఎప్పుడు పడ్డది సార్ మీకు? ఒకసారి పడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒకసారి 3 సార్లు పోయింది. 3 సార్లు పోయింది. ఇప్పుడు దీంతో 3 సార్లు. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి వేయాలి కదా? యాక్చువల్ 2 ఏళ్ళు అయింది కాబట్టి ఒకసారి పడితే 3 సార్లు వేయలే. మరి సంక్రాంతి వెళ్ళాక ఇస్తా అని చెప్పి రాలేదండి. సంక్రాంతి అన్నాడు, ఇప్పుడు అన్నాడు, ఎలక్షన్ మరి ఇస్తారో ఇవ్వరో తెలియదు. అది సార్ ఇంతవరకు రైతు భరోసా అనేది, రైతు బంధు అనేది ఓన్లీ ఓనర్స్కే, ఏదైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నాయో వాళ్ళకే పడేది, కౌలు రైతులకు పడేది కాదు. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ ఓనర్ కాదు కాబట్టి. ఇప్పుడు బోనస్ వల్ల అందరూ లబ్ధి చేకూరుతున్నారు కదా, కౌలు రైతులకు కూడా ఉపయోగపడుతుంది. కౌలు రైతుకు వస్తలేదు. ఎందుకు సార్? కౌలు పండించే రైతుకే కదా సార్ ఒక ఓట్లకే కదా, మిగతా పంటలకు వస్తుంది. ఓట్లకు అతనికి వస్తుంది, వేరే పంటలు అంటే ఇద్దరికి వస్తుంది. అది ఇప్పుడు చేస్తామనుకున్నప్పుడు ఇద్దరికి వస్తుంది. అట్లా ఇప్పుడు రైతు అకౌంట్ ఉన్నారు, ఆయనకే పోతుంది. ఇప్పుడు కౌలుదారుకు అంత పెద్ద లాభం లేదు కౌలుదారుకు. సో మరి అంత గత ప్రభుత్వంలో అనవసరంగా రియల్ ఎస్టేట్ ల్యాండ్లకి, పుట్టలకి, గుట్టలకి అన్నింటికి ఇచ్చి డబ్బు వృధా చేశారని అన్నారు. చేసారు అవి. మావి కూడా ఈసారి తీసేసారు. మావి కూడా కొన్ని హౌసింగ్ ప్లాట్లు ఉండే, మేమే సరెండర్ చేసినాం. 4 ఎకరాలు 4 ఎకరాలు మేమే సరెండర్ చేసినాం. అప్పుడు వచ్చింది, ఇప్పుడు మేమే పని చేయమన్నాం. ఇక వాళ్ళ ఎంక్వైరీ అయింది, మాది పలానా భూమి మాకు లేదని చెప్పినాం. వాళ్ళు కూడా సర్వే చేసుకున్నారు కదా, నిజాయితీగా చెప్పేసాం. పండించే పంటకి అదే రావడం లేదు. సార్ మరి పథకాలు తెలంగాణలో సన్నబియ్యం రైస్ ఇస్తున్నారు. సన్నబియ్యం ఇస్తున్నారు. 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు, ఒకటి ఫ్రీ బస్సు, ఈ 3 మాత్రం ఇప్పుడు నడుస్తున్నాయి. గ్యాస్ లేదు రావట్లే. మహిళలకు ఇస్తానన్న 2,500 రావట్లే. ముసలి ఇస్తానన్న 4,000 పింఛన్. అవన్నీ ఏమి లేవండి. ఈ మూడు వస్తున్నాయి: కరెంటు బిల్లు, రేషన్ బియ్యం, బస్సు. ఈ 3 తప్ప ఏ డెవలప్మెంట్ లేదు. బిల్కుల్ విద్యాశాఖ పరంగా, విద్యాపరంగా కానీ, నీటి పరంగా కానీ ఏది అవుతలేదు. ప్రాజెక్ట్ అదొక 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అది ఇప్పటి వరకు కూడా కంప్లీట్ దుగ్గ్యాల నుంచి నడుస్తుంది. రాకముందు దయాకరావు పీరియడ్ అయిపోయింది, శ్రీనివాసరావు పీరియడ్ అయిపోయింది, ఈమె పీరియడ్ కూడా అయిపోతే రావు. నడుస్తుందండి, నడుస్తుంది, వస్తారు. ఇది పోలవరం ప్రాజెక్ట్ లాగా అయిపోయింది. రీటెండర్ ఏమున్నది కదండి. సో మరి ఏంటి సార్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వంలో కొన్ని విలువలు ఉన్నాయి, ఇప్పుడు విలువలు లేకుంటున్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం. సామాన్యుడు కానీ, ఓ లీడర్ కానీ, ఇవ్వని కానీ విలువ లేని ప్రభుత్వం, బూతుల ప్రభుత్వం. సరే ఓకే, పెద్దోళ్ళ సంగతి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు? మా ఎమ్మెల్యే మా ఊరికి ఇంతవరకు రానేలేదు. ఎప్పుడు కూడా మా దరిదేపల్లి, మా రోడ్డు మీద పోతే కానీ ఊర్లోకి వచ్చిన ఉన్నది. ఆమె డెవలప్మెంట్ ఒక్క పని లేదు. కాకపోతే ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టున్నాయి, కొన్ని వర్క్ నడుస్తున్నాయి, 15-20 వచ్చినాయి. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపను కూడా ఇచ్చారు. మా ఊళ్ళో 25 ఇచ్చారు. 40 ఇల్లు తీసుకున్నారు, ఉంటున్నారు 1-2 years. మరి ఇప్పుడు ఈ ఇందిరమ్మ 20 వచ్చినాయి, వర్క్ ప్రోగ్రెస్ నడుస్తుంది. పర్లేదు. పర్వాలేదు. ఇందిరమ్మ వరకు అయితే పర్లేదు అంటారు. సో
అంటే డెవలప్మెంట్ మాత్రం పెద్దగా ఏం లేదు. శూన్యం అండి డెవలప్మెంట్. విద్యాశాఖ పరంగా కానివ్వండి, రోడ్ల పరంగా కానివ్వండి, తాగునీరు కూడా సక్రమంగా కొత్తలేవు. అదిలోకి వచ్చేది అసలు అంటే యశస్విని రెడ్డి గారు వీళ్ళు గెలిచిన తర్వాత ఏమి ఝాన్సీ రెడ్డి గారు గెలిచిన ఏం లేవు. కొత్త ప్రాజెక్ట్ మీరు ఎవరైనా కానీ కొత్త ప్రాజెక్ట్ ఏం చేయలే వాళ్ళు. పాత వాటిని శంకు ఓపెనింగ్ చేయడం అంతే. అంతే. సో ఏంటి సార్ మరి నెక్స్ట్ ఏంటి? మనకి 3 ఏళ్ళు టైం ఉంది వీళ్ళకి, చేస్తారని నమ్మకం ఉందా లేదా మీకు? చేయొచ్చు చేయకపోవచ్చు. అది మరి మన ఎట్లా మన 3 years గురించి మనం ఎందుకంటే లోటు బడ్జెట్ ఉంది అంటున్నాడు రేవంత్ రెడ్డి. చేయొచ్చు చేయకపోవచ్చు అండి. అది ఎందుకంటే ఆయన అప్పులు చేశాడు, మేము కట్టుకుంటూ అదే. పోతాం అంటున్నాడు. ఈ అప్పులో మిత్తులో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నడుపుతున్నారు. మనకు చేసేవి మనకు చేయాలి కదా. మనకి ఇస్తాననే చేయాలి. ఇస్తానే చేయాలి. ఇస్తానటువంటివి చేయలేదు. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉన్నది, తటస్థంగా ఉన్నది. రైతు పరిస్థితి ఘోరంగానే ఉన్నది. ఓకే. సో రైతులకు మాత్రం కంపల్సరీ చేయాలి. చేయాలి. రైట్ సార్. ఓకే. సో మొత్తానికైతే ఈ రెండిట్లు పోల్చుకుంటే అదే బెటర్ అనిపిస్తుంది. కొంతవరకు. ఓకే. సరే, థ్యాంక్ యూ సో మచ్.